అదిరిపోయే న్యూ ఇయర్ ఈవెంట్స్ కి భాగ్యనగరం ముస్తాబైంది. ఇప్పటికే కొన్ని చోట్ల హంగామా స్టార్ట్ అయింది. పబ్స్, క్లబ్స్, రిసార్ట్స్, 5 స్టార్ హోటల్స్ లో న్యూ ఇయర్ వేడుకల కోసం అరేంజ్మెంట్స్ చేశారు ఆర్గనైజర్స్. హైటెక్స్ లో వేడుకలకు సంబంధించి వివరాలు చూసాం. ఇప్పుడు ఒకసారి శిల్పారామంలో ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారో హరితను అడిగి తెలుసుకుందాం. హరిత మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. హరిత, శిల్పారామంలో న్యూ ఇయర్ ని ఎట్లా వెల్కమ్ చేయబోతున్నారు? అక్కడ హంగామా ఎలా ఉంది? మొదలైంది. మరికొన్ని గంటల్లోనే కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు నగరవాసులు సిద్ధమయ్యారు. ప్రజెంట్ నేను హైదరాబాద్ లోని శిల్పారామం అపోజిట్ లో ఉన్న ఒక ఈవెంట్ లో ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు ఎస్కే క్రియేషన్స్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు అయితే కనిపిస్తున్నాయి. మరికొద్ది సేపట్లోనే ఇక్కడ డీజేల హంగామాలు కావచ్చు, ఇటు మోడల్స్, క్యాట్ వాక్ల నడుమ కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు అన్ని రకాల ఈవెంట్స్ అయితే ఏర్పాట్లు చేశారు. భారీగా ఈసారి డీజేల పర్ఫార్మెన్స్లు కావచ్చు, సెలబ్రిటీల హడావిడి అయితే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ లో చాలా చోట్ల సెలబ్రిటీస్ కావచ్చు, కమెడియన్స్ షోస్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రతి ఏటా కూడా న్యూ ఇయర్ ఈవెంట్స్ అంటే చాలు మనకు హైదరాబాద్ గుర్తొస్తుంది. హైదరాబాద్ లో ప్రతి చోట కూడా కన్వెన్షన్ సెంటర్స్ కావచ్చు, ఇట్లా ఓపెన్ గ్రౌండ్స్ లో భారీ ఏర్పాట్లు చేస్తుంటారు. ఈ సంవత్సరం కూడా అదే విధమైన జోష్ అయితే కనిపిస్తోంది. ఈవెంట్స్ కి కొంత ఇప్పుడిప్పుడే యువత వస్తున్నప్పటికీ కూడా ప్రత్యేకంగా ఈసారి చెప్పేది ఇటు విఐపీస్ సెక్షన్, దాంతోపాటు ఫ్యామిలీస్, లేడీస్ కి ఇబ్బంది కలగకుండా భారీగా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తోటి ఈవెంట్స్ అయితే ఆర్గనైజ్ చేశారు. హైదరాబాద్ లోని చాలా చోట్ల మనకు మాదాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గం, గచ్చిబౌలి లాంటి ఏరియాల్లో ఇట్లాంటి ప్రైవేట్ ఈవెంట్స్ అయితే చాలా కలర్ఫుల్ గా సిద్ధమయ్యాయి. మరికొద్ది గంటల్లోనే ఇక్కడ డీజేల ఆటపాటల నడుమ ఈ న్యూ ఇయర్ వేడుకలను ప్రారంభించబోతున్నారు. ఇక్కడ కొంతమంది న్యూ ఇయర్ వేడుకలకు వచ్చిన ఫ్యామిలీస్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. హలో అండి, ఎక్కడి నుండి వచ్చారు? ఎట్లా అనిపిస్తుంది న్యూ ఇయర్ ఈవెంట్కి వచ్చారు కదా? మేము కుకట్పల్లి అల్విన్ కాలనీ నుండి వచ్చాము. ఎస్, ఇట్ ఈస్ లుకింగ్ వెరీ ప్లెజెంట్. యాజ్ ఆఫ్ నౌ we are ready to see what comes next, and it's very pleasant here and చాలా బాగా అరేంజ్ చేశారు. అరేంజ్మెంట్స్ కూడా బయట చాలా నీట్గా ఉన్నాయి, and we are looking forward to it. Right now I have come with my family, kids కూడా ఉన్నారు, చిన్న పిల్లోడు కూడా ఉన్నాడు. సో we are waiting for this. లాస్ట్ ఇయర్స్ అన్నీ మేము బయట ఉన్నాము, లైక్ స్వీడన్లో ఉన్నాము. దిస్ ఇయర్ we are seeing it here, so it's very very exciting to see that. So we wish you all a very happy new year to all V6 family. Thank you so much. సార్, మీరు చెప్పండి, న్యూ ఇయర్ అంటే కొత్త సంవత్సరానికి న్యూ రెజల్యూషన్స్ తీసుకుంటారు కదా, మీరు అట్లా ఏమైనా ప్లాన్స్ చేస్తుంటారా? This year I thought of being with a family. So usually every time I go with the friends and I enjoy a lot. Different countries, different states వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తాం. సో దిస్ ఇయర్ ఐ థాట్ ఆఫ్ గివింగ్ ఇంపార్టెన్స్ టు ద ఫ్యామిలీ, అండ్ ఎవ్రీబడి షుడ్ గివ్ దిస్ ఇయర్ ఇంపార్టెన్స్ టు ద ఫ్యామిలీ. అండ్ ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా అనిపిస్తుంది సార్? హైదరాబాద్ లో ఈవెంట్స్ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో చేస్తుంటారు కదా, ఇక్కడ డిఫరెంట్ ఫ్యామిలీస్ కి సపరేట్ గా అట్లా పెట్టారు, ఎట్లా అనిపిస్తుంది? సిల్వర్ ఫ్యామిలీస్కి సపరేట్ పెట్టారు, ప్లాటినం పెట్టారు, గోల్డ్ పెట్టారు. సో వేరియస్ డివిజన్స్లో కట్ చేసి ఈ క్రౌడ్ని మేనేజ్ చేశారు. ఇట్ వాస్ వెరీ గుడ్, అండ్ ఆర్గనైజేషన్ ఆల్సో ఈస్ వెరీ గుడ్. ఐ థింక్ సో దే ఆర్ ఆల్రెడీ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళకి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇంత బాగా అరేంజ్ చేశారు. వీఆర్ వెరీ హ్యాపీ. సో విల్ సీ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్. ఎస్, చూడొచ్చు ఇక్కడ చాలా వరకు కూడా కపుల్స్, యూత్, స్టాగ్స్, అట్లాగే ఫ్యామిలీ, విఐపి సెక్షన్స్, ఇట్లా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తోటి ఇక్కడ ఈవెంట్ అయితే ఆర్గనైజ్ చేశారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఇటు ఇదే జోష్ కనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే ఇక్కడ ఈవెంట్కి యువత కూడా వస్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ స్టాగ్స్కి సంబంధించిన సెక్షన్, అంటే తాగిన తర్వాత ఏమైనా గొడవలు కావచ్చు, ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు కావచ్చు, బౌన్సర్స్ తోటి. అట్లాగే ఈ డివైడ్ చేసిన సెక్షన్స్ వద్ద మనకు ముళ్ళ కంచె కూడా ఏర్పాటు చేసి ఎవరికి ఇబ్బందులు కలగకుండా, ముఖ్యంగా మహిళలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు మహిళా బౌన్సర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి న్యూ ఇయర్ వేడుకలని చాలా ప్రశాంతంగా జోష్ఫుల్ తోటి చేసుకునే విధంగా ఏర్పాట్లు అయితే కనిపిస్తున్నాయి. మనం ఇక్కడ చూడొచ్చు చాలా వరకు కూడా సీటింగ్ అరేంజ్మెంట్ చేసి చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు కూర్చొని ఇక్కడ ఆటపాటలు, పర్ఫార్మెన్స్, డీజే ఆటపాటల నడుమ సెలబ్రిటీల ఫ్యాషన్ వాక్ కూడా ఉండబోతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు మనం చూడొచ్చు. నగరంలోని చాలా వరకు కూడా ఇట్లాంటి జోషే కనిపిస్తోంది. ఈవెంట్స్ అన్నీ కూడా సిద్ధం చేశారు. ఇంకొంతమంది అయితే ప్రైవేట్ ఈవెంట్స్కి వెళ్ళాలనుకునేవారు ఇట్లు రిసార్ట్స్లో కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకున్నారు. దాంతోపాటు అపార్ట్మెంట్స్లో కూడా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు అయితే కనిపిస్తున్నాయి. నగర వ్యాప్తంగా కూడా 2026కి వెల్కమ్ చెప్పేందుకైతే అంతా సిద్ధమయ్యారు. ఇటు పోలీసులు కూడా ప్రత్యేక నిబంధనలను పెట్టి మరి ఇట్లాంటి ఈవెంట్స్కి అనుమతించిన నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగానే ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా ప్రత్యేక ఏర్పాట్లు కనిపిస్తున్నాయి. మహిళలకు కావచ్చు, పెద్దవాళ్ళకు ఇబ్బందులు కలగకుండా
భారీగా ఇటు బౌన్సర్లను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా న్యూ ఇయర్ అంటేనే మనకు తెలుసు, ప్రతి ఒక్కరు కూడా తాగడం కావచ్చు, తినడం, ఎగరడం, ఇట్లా డిఫరెంట్గా కాన్సెప్ట్ తోటి ఎంజాయ్ చేస్తుంటారు. కాబట్టి పక్క వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రత్యేకంగా కేర్ తీసుకుంటున్నారు. మొత్తం కూడా సీసీ కెమెరాల నిఘా కావచ్చు, దాంతోపాటు ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఫుడ్ అండ్ బెవరేజెస్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తోటి టికెట్స్ను కూడా ఆన్లైన్ వేదికగా ఇటు సేల్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. నగరంలో చాలా వరకు కూడా హైటెక్స్ గ్రౌండ్స్ కావచ్చు, ఇటు ప్రజెంట్ మనమున్న ఇక్కడ ఎస్కే ఈవెంట్స్, దాంతోపాటు నగరంలోని చాలా కన్వెన్షన్ సెంటర్స్, మనకు శంషాబాద్ కావచ్చు, షామీర్పేట లాంటి ఏరియాలో రిసార్ట్స్లో కూడా ఇదే విధమైన జోష్ కనిపిస్తోంది. ఇటు బేగంపేట, దాంతోపాటు సికింద్రాబాద్లోని పలు కన్వెన్షన్ సెంటర్స్లో కూడా ఇటు జోష్తో ఇటు డీజేల హడావిడైతే స్టార్ట్ అయిపోయింది. ముఖ్యంగా చిన్నపిల్లలతోటి ఇటు ఫ్యామిలీస్ కూడా వచ్చి ఈ న్యూ ఇయర్ ఈవెంట్స్ని ఎంజాయ్ చేసేందుకు అయితే సిద్ధమవుతున్నారు. ప్రతి సంవత్సరం కూడా 31st నైట్ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా జరుగుతుంటాయి. ఇక్కడ కొంతమంది యూత్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. హలో అండి, ఎక్కడి నుండి వచ్చారు? హైదరాబాద్. ఎట్లా ఉందండి ఇక్కడ ఈవెంట్? ఏమేమి ఈరోజు సెలబ్రేషన్స్ ఎట్లా చేయవు? ఇప్పుడే వచ్చాము, చూడటానికి అంతా బాగుంది. వెయిట్ చేస్తున్నాం ఈ 12 దాకా. 12:30 ఎప్పుడు ఏముంటాయో వెయిట్ చూద్దాం. ఎంతమంది వచ్చారండి మీ గ్యాంగ్? చాలా మంది కనిపిస్తున్నారు కదా. 8 or 9 నెంబర్ వచ్చారు. ఎట్లా ఉంది ఇక్కడ? అంటే ఈవెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్తో చేశారు కదా, ఇక్కడ ఏమేమి పర్ఫార్మెన్స్లు ఉండబోతున్నాయి? ప్రజెంట్ మ్యూజిక్ సిస్టమ్ బాగుంది, లైటింగ్స్ అయితే ఎక్సలెంట్గా ఉంది. క్రౌడ్ క్లోజ్ చేయడానికి అంతా పీస్ఫుల్గా ఉంది. అండ్ క్రౌడ్ కంట్రోల్ చేయడానికి బౌన్సర్స్ ఉన్నారు. అంత అయితే ఎక్సలెంట్గా ఉంది ప్రజెంట్ అయితే. మనం చూద్దాము తర్వాత ఎలా ఉంటుందో, క్రౌడ్ ఎలా ఉంటుందో. ప్రజెంట్ అయితే ఇక్కడ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ప్రజెంట్ మాత్రం క్రౌడ్ వచ్చారు. స్టార్ట్ అయిన తర్వాత ఎంతమంది వస్తారో మనం చూద్దాము. అండ్ అంటే న్యూ ఇయర్ అంటే కొత్త రెజల్యూషన్స్ ఉంటాయి, మీరు అట్లా ఏమన్నా ఫాలో అవుతుంటారా? గుడికి వెళ్ళడం కావచ్చు, కొత్త రెజల్యూషన్ ఇయర్ అంతా బాగుండాలని. ప్రజెంట్ ఏం లేదండి, మీ 19 జనరేషన్ మేము చూస్తుంటే జస్ట్ నెంబర్ మారుతుంది తప్పితే మన జీవితాలు ఇంకా మారలేదు. చూద్దాము. ఫ్రెండ్స్తో గ్యాదర్ అవుతున్నాము. ఎస్, చూడొచ్చు. ఓవరాల్గా అయితే హైదరాబాద్లో కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు చాలా వరకు కూడా యూత్ చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నారు. యూత్తో పాటు ఇక్కడ చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఫ్యామిలీస్తో కలిసి వచ్చి కూడా ఇట్లాంటి ప్రైవేట్ ఈవెంట్స్లో న్యూ ఇయర్ వేడుకలను చేసుకునేందుకు పెద్ద ఎత్తున క్రౌడ్ అయితే రావడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే ఇక్కడ హైదరాబాద్లోని పలు కన్వెన్షన్ సెంటర్స్ కావచ్చు, ఇట్లాంటి ఓపెన్ గ్రౌండ్స్లో భారీ ఏర్పాట్లు కనిపిస్తున్నాయి. దాంతోపాటు ఇక్కడికి వచ్చే వారికి ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రత్యేక బౌన్సర్స్ తోటి ఏర్పాట్లు కావచ్చు, సీసీ కెమెరాల నిఘాతోటి ప్రత్యేక ఏర్పాట్లు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా అయితే 2025కి గుడ్ బై చెప్తూ 2026కి వెల్కమ్ చెప్పేందుకు నగరవాసులు మొత్తంగా ఇక్కడ ఇట్లాంటి ప్రైవేట్ సెలబ్రేషన్స్లో పాల్గొంటున్నారు.